హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్స్ అగైన్. సో లాస్ట్ వీడియో నేను మీకు ఆపేసి పార్ట్ 2లో చెప్తాను అని అన్నాను కదా. సో దిస్ ఈస్ అబౌట్ పార్ట్ 2. సో ఫస్ట్ మనం ప్రెగ్నెన్సీ అండ్ పీసీఓడి ఈ కాంబినేషన్ గురించి మాట్లాడుకుందాము. ఫస్ట్ థింగ్, లైక్ ఉమెన్ ఎవరైనా పీరియడ్స్ రెగ్యులర్గా వస్తూ ఉండి మాకేం ప్రాబ్లం లేదు అని చెప్పి అనుకోవద్దు. కంపల్సరీ లైక్ ట్రై టు గో టు డాక్టర్ ఫర్ అట్లీస్ట్ 6 మంత్స్కి ఒకసారన్నా వెళ్ళి చెకప్ చేయించుకోండి. లైక్ రెగ్యులర్ స్కాన్, అబ్డామిన్ స్కాన్ అన్నీ. ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా తెలుస్తుంది. ఒకవేళ మనం ఏం ప్రాబ్లం లేదు అని చెప్పి అలానే ఉంటే మనకి తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లం పెద్దగా అయిన తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. కమింగ్ టు ద టాపిక్, ఇప్పుడు ప్రెగ్నెన్సీ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే 50-50 ఛాన్సెస్ అనమాట. లైక్ అందరికీ అవ్వదు. ఇక్కడ మళ్ళీ చూసుకోండి, అందరికీ కాదు, కొంతమందికి బై లక్ ఓవ్యులేషన్ స్లో అవ్వకుండా ఉంటే కంపల్సరీ ప్రెగ్నెన్సీ వస్తుంది. బట్ పీసీఓడి కొంచెం ఎక్కువ హై లెవెల్ ఉన్న వాళ్ళకి మాత్రం ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. కంపల్సరీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి న్యాచురల్గా ఓవ్యులేషన్ రావడానికి మెడిసిన్ ఇస్తారు అండ్ దానివల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి మాత్రం ఈ మెడిసిన్ యూస్ చేసినా కూడా ఛాన్సెస్ ఉండవు బికాజ్ ఆఫ్ హై లెవెల్ ఆఫ్ పీసీఓడి ఆర్ పీసీఓఎస్. అప్పుడు వాళ్ళకి డాక్టర్ వేరే మెథడ్ సజెస్ట్ చేస్తారు. వన్, బికాజ్ ఆఫ్ ఏజ్. సెకండ్ థింగ్, బికాజ్ ఆఫ్ ఒకవేళ ఇంకా కొంచెం లేట్ చేస్తూ ఉంటే ఆ కొంచెం ఉన్న ఛాన్సెస్ కూడా మిస్ అవుతాయేమో అని చెప్పి దే విల్ ట్రై చెప్తారు. లైక్ ఒక బేబీని ప్లాన్ చేసేసుకోండి, నెక్స్ట్ ఇంకేమైనా ప్రాబ్లం ఉన్నా మెల్లిగా సాల్వ్ చేసుకోవచ్చు అని చెప్పి. సో యాజ్ యువర్ ఫ్రెండ్, సిస్టర్, ఏదన్నా అనుకోండి, లైక్ నన్ను మీరు ఏదన్నా అనుకోండి. సో నేను మీకు ఏం సజెషన్ ఇస్తాను అని అంటే, ప్రెగ్నెన్సీకి మాకు చాలా టైం ఉంది, అసలు నా ఏజ్ ఏంటి నువ్వు మాట్లాడేది ప్రెగ్నెన్సీ అదెప్పుడు అని చెప్పి మీకు అసలు అనిపించవచ్చు. బట్ వన్ థింగ్ నేను ఏం చెప్తాను అని అంటే, ఉమెన్స్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అది రైట్ త్రూ ఫ్రమ్ ఫస్ట్ పీరియడ్స్ నుంచి మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన బాడీని మన హార్మోన్స్ని మనం మంచిగా మెయింటైన్ చేసుకోవాలి. లేదు అని అంటే ఫ్యూచర్లో ఎవరూ బాధపడరు. ఎవరికి మనం ఏం చెప్పాలని ట్రై చేసినా కూడా అది ఎవరికి అర్థం కూడా కాదు. ఇట్స్ వెరీ అన్బేరబుల్ అనమాట. అంటే ఒక్కసారి ఆ ప్రాబ్లం వచ్చింది అని అంటే ఇలా ఉంది అని మనం ఎవరికైనా చెప్పినా కూడా, ఓ అవునా అలా అయిందా, మరి డాక్టర్ దగ్గరికి వెళ్ళావా, ఏం చెప్పారు, ఇలానే మాట్లాడతారు. కానీ ఆ లోపల ఉన్న పెయిన్ని మాత్రం ఎవరు తీసుకోలేరు. సో నేను మీకు ఎర్లీ స్టేజెస్ నుంచి ఏం చేయాలి అని చెప్పి కొన్ని సజెషన్స్ ఇస్తాను. కంపల్సరీ ఒకవేళ అబ్బాయిలు మీరు ఈ వీడియో చూస్తూ ఉన్నట్టయితే ట్రై టు షేర్ దిస్ విత్ యువర్ సిస్టర్ ఆర్ ఫ్రెండ్ ఆర్ వైఫ్, ఎవరైతే వాళ్ళకి, ఈవెన్ మీ మదర్స్కి అయినా సరే షేర్ చేయండి. బికాజ్ ఈవెన్ దో పెళ్ళయి పిల్లలు పుట్టి వాళ్ళు ఒక 40-45+ ఏజ్ ఉన్నా సరే కంపల్సరీ ఈ ఏజ్ నుంచి ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలన్నమాట ఉమెన్. లాస్ట్ వీడియోలో నేను ఒక చిన్న లైన్లో చెప్పేశాను ఏం చేయాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ అది ఇది అని చెప్పి. బట్ ఇక్కడ మాత్రం డీటెయిల్డ్గా ఎవ్రీ స్టెప్ నేను చెప్తాను. ఇది మాకు అవసరం లేదులే అని చెప్పి బోర్ అది ఇది అని అనుకోవద్దు. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, స్టార్ట్ డ్రింకింగ్ వాటర్ ఫర్ అట్లీస్ట్ 2.5 నుంచి 3 లీటర్స్ వరకు వాటర్ తాగండి ప్రతిరోజు. ఎందుకు అని అంటే వాటర్ అనేది కంపల్సరీ కావాలి ఒక హ్యూమన్ బాడీకి. మనం మార్నింగ్ నుంచి నైట్ వరకు పనులలో బిజీ అయిపోయి వాటర్ తాగడం మానేస్తూ ఉంటాము, డీహైడ్రేషన్ అవుతుంది అండ్ దానివల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కమింగ్ టు వెన్ యు ఆర్ ఉమెన్ అండ్ వెన్ యు ఆర్ ట్రయింగ్ టు బిల్డ్ యువర్ బాడీ అండ్ ఆల్సో మీ హెల్త్ని మంచిగా పెట్టుకోవాలి అని అంటే ఫస్ట్ థింగ్ వాటర్ మాత్రం కంపల్సరీ 2.5 to 3 లీటర్స్ తాగండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఎక్సర్సైజ్, వాకింగ్, యోగా, స్విమ్మింగ్, ఏదైతే అది ఏదో ఒకటి మీరు మీ షెడ్యూల్లో ఆర్ లేదా మీ లైఫ్లో యాడ్ చేసుకొని అట్లీస్ట్ రోజుకు ఒక 1 hour దానికి పెట్టుకొని
వెళ్ళండి. లైక్ ఎక్సర్సైజ్ అయితే ఎక్సర్సైజ్ ఇంట్లో చేసుకోవచ్చు, లేదా బయటికి వాకింగ్, లేదు అని అంటే జిమ్కి వెళ్ళొచ్చు. ఏదో ఒకటి అయితే ట్రై చేసుకోండి. మాకు వాటన్నిటికీ టైం లేదులే అది ఇది అని మాత్రం అనుకోవద్దు మైండ్లో. బికాజ్ మీరు మంచిగా ఉండి, మీరు హ్యాపీగా ఉండి, మీ హెల్త్ అంతా బాగుంటేనే మీ చుట్టుపక్కల వాళ్ళని కూడా మీరు బాగా చూసుకోవచ్చు. నేను స్లిమ్గా ఉన్నాను, నాకు ఇవన్నీ అవసరం లేదు, మళ్ళీ నేను ఇంకెక్కువ ఎక్సర్సైజ్ అవి ఇవి చేస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ తగ్గిపోతానేమో అని అనుకుంటే, వన్ థింగ్ నేను మీకు ఏం సజెస్ట్ చేస్తాను అని అంటే, గో టు జిమ్, లిఫ్ట్ వెయిట్స్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండి. బికాజ్ మీరెంత స్ట్రెంగ్త్ ఉంటే మీ హార్మోన్స్ అంత హెల్తీగా ఉంటాయన్నమాట. సో స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మ్యాక్సిమం బయట ఫుడ్ తినడం అవాయిడ్ చేయండి. ఓన్లీ హోమ్ కుక్డ్ ఫుడ్ మాత్రమే తినండి. ఫ్రై ఐటమ్స్ ఇవి కాకుండా జస్ట్ ఇంట్లో ఏదైతే కొంచెం హెల్తీగా ఫుడ్ మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటామో అవే ఎక్కువ తినడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్స్ యాడ్ చేసుకోండి, ప్రోటీన్ ఎక్కువ తీసుకోండి, అండ్ ఫైబర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోండి. ఫ్యాట్ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కంప్లీట్గా కట్ డౌన్ చేయండి. ఒకవేళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళైతే మిల్క్, హై ఫ్యాట్ మిల్క్ అండ్ హై ఫ్యాట్ కర్డ్ ఇవి అవాయిడ్ చేసి ఓన్లీ ప్రోటీన్ వరకు ఉన్న కర్డ్ అండ్ ఆల్సో మిల్క్, మొత్తం స్కిమ్డ్ మిల్క్ అని చెప్పి మీకు దొరుకుతాయి, రీసెర్చ్ చేయండి, అలాంటి మిల్క్కి వెళ్ళండి. అండ్ ఆల్సో మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, లైక్ పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి సోయా మిల్క్ ఆర్ ఆల్మండ్ మిల్క్, ఈ రెండు ఆప్షన్స్ మాత్రం వెరీ గ్రేట్ ఆప్షన్స్ ఒకవేళ పీసీఓడి ప్రాబ్లం ఉంటే. నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి, అన్నీ మెయిన్ థింగ్ అంటుంది అని అనుకోవద్దు, బికాస్ ఎవ్రీ పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఒకవేళ మీరు స్నాక్స్ ఏమన్నా తీసుకుంటే స్నాక్స్, ఇవన్నీ ప్రతిరోజు సేమ్ టైంకి తినేలాగా ప్లాన్ చేసుకోండి. ఫర్ సపోజ్ మీరు ఈరోజు మార్నింగ్ 9 o'clockకి టిఫిన్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 11 o'clockకి, ఆ తర్వాత లంచ్ మళ్ళీ లేట్ చేసుకోవడం, మళ్ళీ డిన్నర్ ఇంకా ఎక్కువ లేట్ చేసుకోవడం, ఇలా చేయకుండా సో ఎవ్రీ డే సేమ్ టైంకి లంచ్, డిన్నర్ ఇవన్నీ ప్లాన్ చేసుకోండి. ఇది కూడా మనకి కంపల్సరీ హార్మోన్స్ మీద ఇంపాక్ట్ పడుతుంది. డైలీ ఒక టైంకి తింటే అది అలానే అలవాటు అయిపోతుంది బాడీ కూడా. సో ఇదొకటి కంపల్సరీ మీరు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ వన్, ఫోన్ యూసేజ్ కంప్లీట్గా తగ్గించేసుకోండి. ఒకవేళ జస్ట్ చెక్ యువర్ స్క్రీన్ టైమ్. ఇఫ్ ఇన్ కేస్ మీరు 8 to 9 hours స్క్రీన్ టైం ఉంది అని అనుకుంటే, ట్రై టు స్లో ఇట్ డౌన్. లైక్ మార్నింగ్ లేవంగానే ఫోన్ చూడటం ఆపేసేయండి, నైట్ పడుకునే ముందు ఫోన్ చూడటం ఆపేసేయండి. అక్కడే మీకు ఒక 1 to 2 or 3 hours వరకు టైం తగ్గిపోతుంది, విచ్ విల్ లీడ్ టు 5 to 6 hours స్క్రీన్ టైం. అండ్ దాన్ని ఇంకా మెల్లిమెల్లిగా తగ్గించుకుంటూ వస్తే చాలా బెటర్. బికాజ్ ఫస్ట్ వీడియోలో చెప్పినట్టు ఫోన్ యూసేజ్ అనేది చాలా ఇంపాక్ట్ పడుతుంది మనకు తెలియకుండానే. స్ట్రెస్ వల్ల కానీ ఎవ్రీథింగ్, మనకు చూసేది ఒకటి, యాంగ్జైటీ, ఎక్సైట్మెంట్, ఎవ్రీథింగ్ అదంతా మనకి హార్మోన్స్ మీద పడుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ట్రై టు రీడ్ ఏ బుక్, లేదా ఇంట్లో వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేయండి, కొంచెం ఎక్కువ సోషల్ లైఫ్ని ఎక్కువ ఇది చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ ఏదైతే ఫుడ్కి నేను ప్రియారిటీ ఏదైతే చెప్పానో, లైక్ సేమ్ టైంకి తినడానికి ట్రై చేయండి అని చెప్పి, స్లీప్ సైకిల్ కూడా సేమ్ చేసుకోవాలి. లైక్ ఎవ్రీ డే సేమ్ టైంకి పడుకునేలా ప్లాన్ చేసుకోండి. మ్యాక్సిమం అన్నీ థింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని, ఒకవేళ ఇంకేమైనా మిగిలాయి అని అనుకుంటే నెక్స్ట్ డే ఇంకొంచెం ఎర్లీగా లేవడానికన్నా ట్రై చేయండి, కానీ నైట్ మాత్రం ఎక్స్టెండ్ చేసుకోవద్దు. మ్యాక్సిమం 9 to 9:30 లోపు మొత్తం కంప్లీట్ చేసేసుకొని పనులన్నీ బెడ్ ఎక్కేలా చూసుకోండి. ఒకవేళ మీకు పిల్లలు ఉన్నారు, అవన్నీ మాతో అవ్వవు అని చెప్పంటే, పిల్లలకి కూడా మీరు ఈ లైఫ్ స్టైల్ నేర్పించాలి. సో దట్ వాళ్ళకి కూడా సేమ్ టైం ఇలా అడ్జస్ట్ చేయించుకోండి. టైమింగ్స్ పడుకోబెట్టడం, ఫుడ్ తినిపించడం, ఇదంతా. సో దట్ వాళ్ళకి అదే అలవాటు అవుతుంది అండ్ మీకు కూడా హెల్త్కి బాగా సెట్ అవుతుంది ఈ టైం టేబుల్ అనేది. స్లీప్ అనేది మీరు స్లీప్ సైకిల్ ట్రాక్ చేసుకుంటూ ఉండాలి. బికాజ్ ఇప్పుడు ఒక 8 hours స్లీప్ అనేది మేము 11కి పడుకుంటాం, మార్నింగ్ 7కి లెగుస్తాం, లేదా నైట్ 2కి పడుకుంటాం, మార్నింగ్ 10కి లెగుస్తాం, మాకు 8 hours సరిపోతుంది అని అంటే నో. కంపల్సరీ 9 to 9:30, మ్యాక్సిమం 10-10:30 పడుకునేలా ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ 5:30 to 6 ఆ టైంలో లెగిసేటట్లు ప్లాన్ చేసుకుంటే మీకు ఆ
టైం ఏదైతే బాడీకి రెస్ట్ అవసరమో ఆ టైం నుంచి ఆ టైం వరకు అది సెట్ అవుతుంది. అండ్ ఆల్సో రెస్ట్ దొరుకుతుంది. హార్మోన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాయి. అండ్ ఆల్సో నెక్స్ట్ డే మార్నింగ్కి నెక్స్ట్ డే మీరు ఏదైనా వర్క్ చేసుకోవాలి అది అనుకున్న టైంలో కూడా మీకు ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. హెడేక్స్ ఉండవు, చిరాకు ఉండదు, నిద్ర సరిపోతుంది. అండ్ అంతా చేంజ్ అవుతుంది అనమాట. ఒక్కటేసారి అవుతుంది అని నేను చెప్పను, బట్ కన్సిస్టెంట్గా ఇవన్నీ ఫాలో అవుతూ ఉంటే మెల్లిమెల్లిగా చేంజెస్ అయితే కంపల్సరీ మీకు మీరే చూసుకోగలరు. ఇవన్నీ చేయాలి అని అంటే కొంచెం కష్టమే, బట్ మెల్లిమెల్లిగా అలవాటు చేసుకొని ఫాలో అయితే మాత్రం చాలా బాగుంటుంది. అన్నిటి పరంగా కూడా బాగుంటుంది. అండ్ ఆల్సో అనవసరమైన స్ట్రెస్ని మాత్రం మైండ్కి తీసుకొని బుర్ర పాడు చేసుకోకండి. లైక్ ఫ్యూ థింగ్స్ ఉంటాయి మన గురించి, ఎవరేదో మాట్లాడుకుంటున్నారని, ఎవరో ఏదో ఇదైపోతున్నారు, ఎవ్రీథింగ్ లైక్ నథింగ్. మీకు ఏం అవసరం లేదు. మీరు, మీ ఫ్యామిలీ అండ్ మీరేం అవ్వాలనుకుంటున్నారు వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసుకొని స్ట్రెస్ని తగ్గించేసుకోండి యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇఫ్ ఎనీవన్ ఈజ్ సఫరింగ్ విత్ ఓవర్ థింకింగ్, ఈ ఓవర్ థింకింగ్ ఏదైనా ఎక్కువ ఉంటుంది అని అనిపిస్తే ట్రై టు రీడ్ బుక్స్. ఇదైతే చాలా హెల్ప్ అవుతుంది. బికాజ్ నేను వన్ ఆఫ్ ది విక్టిమ్ అని చెప్తా ఓవర్ థింకింగ్కి. నా ఓవర్ థింకింగ్ లెవెల్ ఎంత ఉంటుందంటే అసలు అది ఒక లిమిట్ అంటూ ఉండదు, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది నేను థింక్ చేయడం స్టార్ట్ చేస్తే. సో ఐ ట్రై టు బై సమ్ బుక్స్ చదువుతాను. ఒకవేళ నాకు ఏదన్నా ఎటన్నా ఆలోచన వెళ్తుంది అని అనగానే వెంటనే బుక్ తీసుకుంటా, బుక్ చదువుకుంటా. ఇవేం వర్కౌట్ అవ్వట్లేదు అని అంటే మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేసుకోండి. జస్ట్ డైలీ ఒక 10 minutes జస్ట్ అలా కూర్చొని కళ్ళు మూసుకొని మీకు ఇష్టమైన దేవుణ్ణి ఆర్ మీకు ఇష్టమైన వాళ్ళు అలా తలుచుకొని ఒక 10 minutes అట్లా ప్రశాంతంగా కూర్చుంటే ఇట్ విల్ లైక్ చాలా ఫ్రెష్గా చాలా బాగుంటుంది అనమాట. ఎక్సర్సైజ్, స్లీప్, స్ట్రెస్ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. చేంజెస్ చేసుకోండి కన్సిస్టెంట్గా ట్రై చేసి. మై ప్రెగ్నెన్సీ స్టోరీ, నేను ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి నాకు పెద్దగా కాంప్లికేషన్స్ ఏం రాలేదు. ఎవ్రీ స్కాన్కి వెళ్ళినప్పుడు ఎవ్రీథింగ్ అంతా బాగా జరిగింది. అండ్ ఓన్లీ వన్స్ 5th monthలో అలా ఉన్నప్పుడు నాకు లైట్గా బ్లీడింగ్ అయి ఉంటే ఎమర్జెన్సీకి రమ్మన్నారు కాల్ చేసి చెప్తే. సో వాళ్ళు కూడా స్కాన్ చేసి ఇట్స్ నార్మల్. కొంతమందికి 5th, 3rd month అండ్ ఆల్సో 7th month, 9th monthలో కూడా ఇలా అవుతూనే ఉంటుంది, కామన్ అని చెప్పారు. బట్ ఒకవేళ మీరు కామనే కదా అని చెప్పి లైట్ తీసుకోవద్దు. కంపల్సరీ మీకు అలా అనిపిస్తే డాక్టర్కి సజెస్ట్ చేయండి, డాక్టర్కి కన్సల్ట్ అవ్వండి. వాళ్ళు రమ్మని అడిగితే వెళ్ళండి అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళు ఆ స్కాన్ చేసిన తర్వాత నార్మల్ అని చెప్తే ఓకే, మనకి మనం అనుకోవడం ఇట్స్ నాట్ గుడ్ అనమాట. 5th monthలో నాకు ఇలా అయింది అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. అండ్ ఎవ్రీ టైం నేను చెకప్కి వెళ్ళినప్పుడు గ్రోత్ మెజర్మెంట్ కానీ అన్నీ నార్మల్ ఉండినాయి. బై గాడ్స్ గ్రేస్ అంతా బాగానే జరిగింది. ఇది లాస్ట్ స్కాన్ నేను ఎప్పుడైతే వెళ్ళానో ఇంకా మోస్ట్లీ 9th month వచ్చేసింది నాకు. అప్పుడు లాస్ట్ స్కాన్ అనమాట అది. సో అప్పుడు వెళ్ళినప్పుడు వాళ్ళు స్కాన్ చేసి ఒకటి చెప్పారు, లైక్ నీ ప్లాసెంటా నుంచి బేబీకి ఫుడ్ కానీ ఏం వెళ్ళట్లేదు, ఇది ఒక 2 days అవుతుంది ఇలా జరగబట్టి. అండ్ సో ఇమీడియట్గా మనం బేబీని డెలివర్ చేసేయాలి, లేదు అని అంటే ఇంకెక్కువ డేస్ ఇలానే ఉంటే స్టిల్ బర్త్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పి అన్నారు. సో చాలా టెన్షన్ వచ్చేసింది, బికాస్ ఫస్ట్ టైం ఏం తెలీదు, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, మొన్నటి దాకా బాగానే ఉందన్నారు కదా, సడన్గా ఇవాళ ఏంటి ఇలా చెప్తున్నారు అని అనుకున్నా. వాళ్ళు డిస్కస్ చేసినప్పుడు ఒకటి చెప్పారు, లైక్ 1 dayలో ఏదైనా జరగచ్చు. సో నీది ముందు తెలిసింది, లైక్ సో మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడానికి ఛాన్స్ ఉంది అని చెప్పారనమాట. యాక్చువల్గా July 31st to August 1st ఆ టైంలో నా డెలివరీ డేట్ అని చెప్పారు. బట్ ఈ స్కాన్ చేసినప్పుడు నాకు ఇమీడియట్గా చేయాలి కాబట్టి వెంటనే ఇమీడియట్గా జాయిన్ అవ్వమన్నారు. వన్స్ మనకి ఇలాంటి విషయాలు ఏదైనా చెప్తే కంపల్సరీ టెన్షన్ వస్తుంది, విచ్ నాకు కూడా సేమ్ వచ్చింది. అండ్ అది వచ్చేసి హై బీపీకి లీడ్ అయిందనమాట, విచ్ ఆ టైంలో అసలు అవ్వకూడదు. హై బీపీ మదర్కి అవుతే బేబీకి హార్ట్ బీట్ లైక్ మెల్లగా పడిపోతుంది అండ్ అది కొంచెం ప్రాబ్లం అవుతుంది, కాంప్లికేట్ అవుతుంది అని చెప్పారు. ఎవ్రీ 2 hours బీపీ నార్మల్ అవ్వాలి అని చెప్పి మెడిసిన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో అలా చెక్ చేస్తూ
చేస్తూ ఉన్నారనమాట. ఫైనల్‌గా 18th మార్నింగ్ స్టార్ట్ చేస్తే 19th ఎర్లీ మార్నింగ్‌కి నా బీపీ నార్మల్ అయింది. అండ్ ఇంకా డిశ్చార్జ్ అవ్వచ్చు అండ్ మళ్ళీ వెళ్ళి యూ హ్యావ్ టు కమ్ విత్ ద హాస్పిటల్ బ్యాగ్. ఇంకా నిన్ను జాయిన్ చేయాలి హాస్పిటల్లో, ఐ మీన్ నీకు ఇంకా డెలివరీ చేయాలి అని చెప్పారు. బట్ యాక్చువల్గా మేము ఆ రోజు మూవింగ్ ప్లాన్ పెట్టుకున్నాము, విచ్ మేము లండన్ నుంచి న్యూ క్యాసిల్ వెళ్ళడానికి. అండ్ నేను డాక్టర్తో డిస్కస్ చేశాను, లైక్ మా థింగ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి, ఇంక్లూడింగ్ క్లోత్స్ అండ్ ఎవ్రీథింగ్. ఓన్లీ నేను, హాస్పిటల్ ఫైల్ అండ్ మా హస్బెండ్ మేము మాత్రమే ఇక్కడ ఉన్నాము. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత డెలివరీ అని అనుకున్నాము. సో ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పి వాళ్ళ సజెషన్ అడిగాను అనమాట. ఒకవేళ ఏమన్నా కాంప్లికేషన్స్ ఉన్నాయి, లేదు వెళ్ళకూడదు అని అనుకుంటే ఆగిపోయి ఇక్కడే ఉండిపోదాం అని అనుకున్నాము. బట్ ఫార్చునేట్లీ బీపీ నార్మల్ అవ్వడం వల్ల డాక్టర్ ఏం పర్వాలేదు, యూ కెన్ ట్రావెల్, అది కూడా ట్రైన్ అంటున్నావు కాబట్టి ఇబ్బంది లేదు, బట్ హాస్పిటల్ ఫైల్ దగ్గర ఉంచుకోమని చెప్పారు. సో ఇక్కడ నుంచి 2.5 3 hours అనుకుంటా జర్నీ వెళ్ళాము. అండ్ వెళ్ళంగానే ఐ జాయిన్ ఇన్ ద హాస్పిటల్ 19th మార్నింగ్ 9:30కి. అండ్ వాళ్ళు వన్స్ జాయిన్ అయిన దగ్గర నుంచి నా ఫైల్ అంతా చూసి ఇంకా పెయిన్స్ ఇండ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు డెలివరీ కోసం. లైక్ న్యాచురల్గా ట్రై చేద్దాము అని చెప్పి కొంచెం టైం ఇచ్చారు. ఇన్ ద ఈవినింగ్ వాళ్ళకి అర్థమైపోయింది లైక్ ఇట్స్ న్యాచురల్గా అయ్యే ఛాన్స్ లేదు, బట్ బేబీ హార్ట్ బీట్ అనేది పడిపోతూ ఉంది, ఇంకా ఎక్కువ టైం తీసుకోవద్దు, డెలివర్ చేసేయాలి అని చెప్పి సెక్షన్కి, ఎమర్జెన్సీ సెక్షన్కి వెళ్ళారనమాట. సో బేబీ శ్రియా పుట్టింది, ఎవ్రీథింగ్ హ్యాపీ, చాలా హెల్తీగా పుట్టింది. నేను కూడా ఆ టైంలో అంతా బాగున్నాను. ద రియల్ స్టోరీ వచ్చేసి ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ విచ్ ఐ హ్యాడ్ టు ఫేస్ సో మెనీ ఆఫ్ ఇష్యూస్. నాకు ఎప్పుడైతే డాక్టర్ నువ్వు మెడిసిన్ యూస్ చేస్తే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ నీకు అంతా సెట్ అయిపోతుంది అని చెప్పిందో, విచ్ షీ లిటరలీ లైడ్ అనే చెప్తాను నేను. ఎందుకు అని అంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ యూజువల్గా ఒక మదర్కి 1.5 month లేదా మ్యాక్సిమం 3 months అనేది బ్లీడింగ్ అనేది కామన్, బికాస్ ప్రెగ్నెన్సీ టైంలో వీ డోంట్ గెట్ పీరియడ్స్ కాబట్టి. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ అనేది అదొక కామన్ ప్రొసీజర్ అనమాట, ఒక 1.5 2 monthsకి అవ్వటం. సో నేను అలానే ఉంటుంది అని చెప్పి ఐ వెయిటెడ్ లైక్ 3 months 4 months 5th month ఇలానే అవుతూ ఉంది. నాకు తెలియలేదు ఏంటి ఇలా అని చెప్పి. దట్ టు ఇట్ వాస్ వెరీ వెరీ ఇట్ వాస్ నాట్ ఎట్ ఆల్ నార్మల్, ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. ఇంకా అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే అదేంటి ఇన్ని డేస్ అవ్వడము, మేబీ కొంతమందికి ఇంక ఇలానే అవుతుందేమో అని చెప్పి చూద్దాము అని చెప్పి 6 months వరకు వాళ్ళు ఇంకా ఏ ట్రీట్మెంట్ చేయలేదు, ఇంకేం అవసరం లేదు, ఏం యాక్షన్ కూడా తీసుకోలేదు. 6th month తర్వాత ఇంట్లో అందరికీ భయం స్టార్ట్ అయింది. లైక్ ఏంటి ఇన్ని మంత్స్, ఎందుకు అసలు ఇలా ఎవరికి ఉండదు, అందరికీ ఇంకా తెలుస్తూ ఉండింది ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ. అండ్ ఇది నార్మల్ కాదు, ఒకసారి వెళ్ళు హాస్పిటల్కి అని అంటే మళ్ళీ వెళ్తే వాళ్ళు అవునా 6th month దాటిన తర్వాత కూడా అవ్వడం ఏంటి అని వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లాగా స్టార్ట్ చేయడం ఇది చేశారనమాట. బట్ ఇక్కడ ట్రీట్మెంట్ ఈస్ వెరీ వెరీ వర్స్ట్, బికాజ్ ఏది త్వరగా యాక్షన్ తీసుకోరు. సో ఫస్ట్ నుంచి మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉండాలి, అలా చేస్తూ ఉన్నారు. అండ్ ఆల్సో అపాయింట్మెంట్స్ వచ్చేసి నాకు 2 monthsకి ఒకసారి 3 monthsకి ఒకసారి ఇలా ఇచ్చారు. బట్ అంటిల్ దెన్ మాత్రం మెడిసిన్ మాత్రం ఏం ఇవ్వము, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద ట్రీట్మెంట్ అని చెప్పారు. అలా శ్రియా నాకు July 2023లో పుట్టింది. అండ్ అంటిల్ 2024 February వరకు నాకు ఇది కంటిన్యూ అవుతూనే ఉంది ఈ ప్రాబ్లమ్. ఇమాజిన్ a girl having periods for at least like 7 to 8 months, that too very worse. ఇంకా అసలు ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్. అప్పుడు లైక్ ఫిబ్రవరి ఆ టైంలో నాకు ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు, విచ్ ఈస్ ఫర్ హిస్ట్రాస్కోపీ సంథింగ్ ఏదో ఉంటుంది. అండ్ విచ్ ఈస్ టిపికల్లీ కాల్డ్ యాజ్ సమ్ కాయిల్ ఇన్సర్ట్ చేస్తాము, విచ్ విల్ హెల్ప్ ఫర్ యూ ఫర్ కాంట్రసెప్టివ్. అండ్ ఆల్సో నీకు పీరియడ్స్ రెగ్యులర్ అవుతాయి. అండ్ ఇది 2 years 3 years 5 years ఉంటుంది, నువ్వు ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు అని చెప్పారు. నువ్వు ఆలోచించుకొని మాకు ఏదైంది చెప్తే నీకు అపాయింట్మెంట్ బుక్ చేస్తాము అని చెప్పి చెప్పారనమాట. ఇంటికి వచ్చి ఐ థాట్ లైక్ ఏంటి అసలు ఏం జరుగుతుంది అని చెప్పి నేను ఇంక అందరినీ ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేశాను. అసలు ఇది ఏంటి, దీనివల్ల ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి.
ప్రాబ్లమ్ అలానే కంటిన్యూ అయితే ఏంటి, అది వేయించుకొని ప్రాబ్లమ్ 7 మంత్స్ నేను అంత సీరియస్గా తీసుకోలేదు. అండ్ నాకు ఆ టైం అంతా శ్రియతోటే సరిపోయింది. లైక్ అదొక తెలియకుండా అయిపోయింది టైం అంతా. బట్ ఈవెన్ దో ఐ సఫర్డ్ ఎ లాట్, అండ్ దట్ టు నాకు మధ్యలో మళ్ళీ 3rd మంత్ ఆ టైం నుంచి యాక్నీ ఒకటి చాలా బీభత్సంగా వచ్చేసింది, విచ్ ఈస్ హార్మోనల్ యాక్నీ, సిస్టిక్ యాక్నీ. ఇప్పుడైతే నాకు ఒక డెసిషన్, ఇలా ఒక ట్రీట్మెంట్ ఉంటుంది అని చెప్పారు. నేను ఇండియాకి కాల్ చేసి ఇలా అప్పుడు మొత్తం డీటెయిల్గా చెప్పాను. అప్పటి వరకు నేను అసలు ఎవరికీ చెప్పలేదు, బికాజ్ వాళ్ళు కంగారు పడతారు ఎందుకు అని చెప్పి. ఇమీడియట్గా మా డాడీ తిట్టారు, లైక్ ఎందుకు, ఏంటి అసలు ఏం జరుగుతుంది, నువ్వు ఇమీడియట్గా వచ్చేసేయి, శ్రియాని తీసుకొని ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుందువు కానీ వాళ్ళు అసలు ఏం ట్రీట్మెంట్ ఇవ్వరా, ఇప్పటికైనా ఇంకొక 3 మంత్స్కి ఇస్తారా, అలా ఎలా అది ఇది అని చెప్పి. ఇంకా వెంటనే ఐ స్టార్టెడ్ శ్రియా పాస్పోర్ట్ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకొని ఇమీడియట్గా ఇండియా మార్చ్ ఎండింగ్ టైంకి వెళ్ళాను లాస్ట్ ఇయర్. కానీ ఐ కన్సల్టెడ్ ఏ డాక్టర్ హూ ఇస్ ద సేమ్ వన్ నాకు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోమని చెప్పిన డాక్టర్. మళ్ళీ ఆవిడని కలిశాను, ఇలా ఇలా అని చెప్తే, అలా అవ్వకూడదు, అలా ఎందుకు అయింది, ఏంటి ఇన్వెస్టిగేట్ చేద్దాము అని చెప్పి షీ స్టార్టెడ్ స్కాన్స్. మళ్ళీ అన్ని స్కాన్స్ అన్నీ ట్రై చేశారు. ఒక డాక్టర్ నాకు స్కాన్ చేసి రిపోర్ట్ చూసి నాతో ఏమన్నారంటే, నీకు నిజంగానే పిల్లలు పుట్టారా, అసలు నీకు ఫర్టిలిటీ అనే ఇదే లేదు, నీకు ఎలా పిల్లలు పుట్టారు అని చెప్పి ఒక క్వశ్చన్ అడిగారు అనమాట. ఐ వాజ్ సో మచ్ టెరిఫైడ్, ఏంటి అసలు ఏంటిది అని చెప్పి చాలా టెన్షన్ వచ్చేసింది, షివరింగ్ వచ్చింది, చెమటలు పట్టేసి ఇంకా నా ఏడుపు ఒక్కటే తక్కువ అనమాట. సో నేను ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్, ఆ స్కాన్ చేసిన డాక్టర్కి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తే, సో వాళ్ళు చెప్పింది ఏంటి అని అంటే, నీకు ఈ యాక్నీ రావడం కానీ, నీకు ఈ ప్రెగ్నెన్సీ తర్వాత ప్రాబ్లం ఇవన్నీ ఎందుకు వచ్చాయి అని అంటే, నువ్వు ముందు ఏదైతే మెడిసిన్ యూస్ చేసావో ప్రెగ్నెన్సీ రావాలి అని చెప్పి నీకు ఆ డాక్టర్ ఇచ్చిందో అదే దానికి కారణం అని చెప్పారు. సో అది నాకు తెలియడానికి చాలా టైం పట్టింది. సో మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇలా అవ్వకూడదు అది ఇది అని చెప్పి మళ్ళీ షీ స్టార్టెడ్ చెకింగ్, లైక్ స్కాన్ అవన్నీ చేస్తే ఎండోమెట్రియల్ హైపర్లేషియా ఈ ప్రాబ్లం ఉండింది. అంటే నార్మల్గా అందరికీ ఉండాలి, నీకు మాత్రం తిక్కుంది ఈ సంథింగ్ అదేంటో కూడా నాకు తెలీదు, ఆ ఎండోమెట్రియల్ హైపర్లేషియా అనేది. దానివల్లనే నీకు ఈ ప్రాబ్లం వస్తుంది, లైక్ ఎక్కువ లైక్ బ్లీడింగ్ కంటిన్యూస్గా ఇన్ని మంత్స్ అవ్వడానికి ప్రాబ్లం అది క్యూర్ చేయడానికి నేను ఒక 6 మంత్స్ మెడిసిన్ ఇస్తాను అని చెప్పి మళ్ళీ ఇచ్చారు. నన్ని రోజులు ఎవ్రీ మంత్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేయించుకోవడం, మళ్ళీ మెడిసిన్ వేసుకోవటం ఇలానే సరిపోయింది. అండ్ అంతా బాగానే ఉంది, బాగానే ఉంటుందిలే అని అనుకున్నాను. బట్ మళ్ళీ సేమ్ రిపీట్, లైక్ మెడిసిన్ మానేస్తే పీరియడ్స్ రాకుండా ఉండటం, అండ్ ఒకవేళ రాకపోతే అట్లీస్ట్ ఒక 3 మంత్స్ 4 మంత్స్ రాకుండా ఉండటం, ఇలానే ఎలాంగేట్ అవుతుందన్నమాట. ఐ రియలీ గాట్ ఫ్రస్ట్రేటెడ్ ఆఫ్ మై లైఫ్. అంటే ఇదంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక 20 to 25 minutes పట్టింది. బట్ నాకు ఇదంతా తెలుసుకొని రీసెర్చ్ చేయడానికి మాత్రం ఆల్మోస్ట్ 7 to 8 years పట్టింది. అందుకే లైక్ ఈ దాని గురించి అందరికీ ఒక అవేర్నెస్ రావాలి, ఒక ఇలా కూడా అవుతుంది అని చెప్పి అందరికీ తెలియాలి. సో ఇలా వస్తే యు ఆర్ నాట్ అలోన్, అంటే ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అని చెప్పి తెలియజేయడం కోసమే నేను ఈ అవేర్నెస్. సో దీనికి అంతటికీ సొల్యూషన్ ఏంటి అని అంటే, ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్, ఓన్లీ డైట్ చేంజెస్, ఓన్లీ ఈ ఫుడ్ వాటర్ ఇది మనలో మనమే సెట్ చేసుకోవాలి తప్పితే ఏ ట్యాబ్లెట్ ఏ డాక్టర్ ఎవ్వరు ఏం చేయలేరు అనేది నాకు తెలియడానికి ఇన్ని ఇయర్స్ పట్టింది. అండ్ అదే విషయం అవేర్నెస్ రావాలి అందరిలో, అందరికీ తెలియాలి అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఎండ్ ఆఫ్ ద వీడియో నేను ఏం చెప్తాను అని అంటే, ఈవెన్ దో మీరు 19, 20s, 30s, 40s, 50s, 60s ఈ ఏ ఏజ్ గ్రూప్లో ఉన్నా సరే మంచిగా తినండి, ఇంట్లో ఫుడ్డే తినండి, వాటర్ తాగండి, మంచిగా పడుకోండి, ఎక్సర్సైజ్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ ఏజ్ ఉంది అని అనుకుంటే వాకింగ్ చేసుకోండి.
వాకింగ్ ఇబ్బంది అవుతుంది అని అనుకున్న వాళ్ళైతే ఇంట్లోనే కూర్చొని ఏదో ఒక వెయిట్ లిఫ్ట్ చేస్తూ చేసుకోండి. రోజుకొక ఒక చిన్న మూమెంట్ చేస్తూ ఉంటే మీకు ఒక కంపల్సరీ రోజుకొక ఒక ప్రోగ్రెస్ అయితే పెరుగుతుంది. అండ్ ఎండ్ ఆఫ్ ద వీడియో నేను ఎండ్ చేసే ముందు అబ్బాయిలు ఎవరైనా చూస్తూ ఉంటే గో టు యువర్ సిస్టర్స్, మదర్స్, అడగండి అంతా బాగానే ఉందా, అడగడంలో తప్పు లేదు. బికాస్ అలా అడగడం వల్ల వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. కంపల్సరీ ఒక 6 మంత్స్కి ఒకసారి ఒక రొటీన్ చెక్ అనేది కంపల్సరీ వాళ్ళకి బుక్ చేయించి అన్ని టెస్ట్ చేయించండి. నేను ఇక్కడ ఒక లిస్ట్ వేస్తాను ఒక టెస్ట్లు ఇవన్నీ కంపల్సరీ 40+ అబవ్ ఉన్న వాళ్ళకి కంపల్సరీ ఈ టెస్ట్లు అనేవి చేయించుకోవాలి. అండ్ ఆల్సో అవి మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. అవి వీటిల్లో ఏదన్నా తక్కువ ఉంది అని అనుకుంటే డాక్టర్ ఏదో ఒకటి చెప్తారు, దానికి తగ్గట్టు కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నార్మల్గా యంగ్ ఏజ్ ఉన్న గర్ల్స్ కూడా డోంట్ స్కిప్ రెగ్యులర్ చెకప్స్. లైక్ 6 మంత్స్కి ఒకసారి వెళ్ళి కంపల్సరీ మీ ఫుల్ బాడీ చెకప్ కానీ, బ్లడ్ కంటెంట్ హిమోగ్లోబిన్ కరెక్ట్గా ఉందా, ఐరన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, అండ్ వైటమిన్ B12 ఒకటి ఉంటుంది, అది కరెక్ట్గా ఉందా, ఇవన్నీ చూసుకోండి. సడన్గా వెయిట్ పెరుగుతున్నాము, సడన్గా వెయిట్ తగ్గుతున్నాము అని ఏమన్నా డౌట్ ఉంటే కంపల్సరీ థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకోండి. మీ అందరికీ ఒక చిన్న నాలెడ్జ్ అట్లీస్ట్ ఒక 10% నాలెడ్జ్ అన్న ఇచ్చానేమో అని అనుకుంటున్నాను. అండ్ కమింగ్ టు మై ప్రాబ్లమ్, ఐ స్టార్టెడ్ నా లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా మార్చుకున్నాను. అండ్ ఐ స్టార్టెడ్ గోయింగ్ టు జిమ్, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసుకుంటున్నాను. అండ్ డైట్లో కూడా చాలా చేంజెస్ చేసుకుంటున్నాను. ఐఎమ్ ఆల్సో ట్రయింగ్ ఫ్రమ్ మై సైడ్. నేను ఒక పర్ఫెక్ట్ ప్రో అయ్యానని అయితే నేను చెప్పను. మ్యాక్సిమం బయట ఫుడ్స్ తినడానికి అవాయిడ్ చేస్తున్నాను. ఫ్యాట్ ఫుడ్స్ కంప్లీట్గా కట్ డౌన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. అండ్ షుగర్ ఫుడ్స్ అయితే కంప్లీట్గా కట్ డౌన్ చేసేసాను. ఒకవేళ కాఫీ ఏమన్నా తాగాలి అని అనుకుంటే వైట్ షుగర్, బ్రౌన్ షుగర్ ఇవి ఆపేసి ఐ స్టార్టెడ్ టేకింగ్ కోకోనట్ షుగర్ లైక్ లిటిల్ అమౌంట్. బికాస్ కంప్లీట్గా ఒకసారి మానేసినా మన బాడీ తీసుకోలేదన్నమాట, లైక్ లో లెవెల్ అయిపోతుంది. సో దానివల్ల ఐ స్టార్టెడ్ మెల్లిమెల్లిగా తగ్గించుకుంటున్నాను. అండ్ ఆల్సో మిల్క్ వచ్చేసరికి ఐ స్విచ్ టు సోయా అండ్ ఆల్సో ఆల్మండ్ మిల్క్ అండ్ కంప్లీట్ స్కిమ్డ్ మిల్క్ ఇలా ట్రై చేస్తున్నాను. యోగర్ట్ ఇవి వచ్చేసి నేను ఓన్లీ ప్రోటీన్ ఉన్న యోగర్ట్ తీసుకుంటున్నాను. అండ్ ఆల్సో రెడ్ మీట్ వచ్చేసి మటన్ నేను యూజువల్గా నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ అలవాట్లేదు, మ్యారేజ్ అయిన తర్వాత మెల్లగా అలవాటైంది. పీసెస్ జోలికి వెళ్ళను, ఎప్పుడన్నా కొంచెం సూప్ వేసుకొని తింటాను అంతే. మీట్ కంప్లీట్లీ అవాయిడ్ చేసేసాను. అండ్ ఇంకా ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ సో మెనీ చేంజెస్. ఆ అప్డేట్ కూడా నేను మీతో కంపల్సరీ షేర్ చేసుకుంటాను, లైక్ ఎలాంటి ఫుడ్ తింటున్నాను, ఏ లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నాను అని చెప్పి, సో దట్ మీకు కూడా హెల్ప్ అవుతుందేమో అని చెప్పి. హోప్ ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఆల్సో మీకు ఒకవేళ ఇది నచ్చి ఒక నాలెడ్జ్ ఉన్న వీడియో, మంచి వీడియో అని అనిపిస్తే కంపల్సరీ ట్రై టు షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ గ్రూప్స్, ఫ్రెండ్స్ గ్రూప్స్, అందరితో షేర్ చేయండి. అవేర్నెస్ తీసుకురండి. అండ్ బీ హ్యాపీ అండ్ బీ హెల్దీ. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మళ్ళీ మీ ముందుకి ఇంకొక మంచి వీడియోతో వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.